అంటే ఇప్పుడు 40 సంవత్సరాల కింద ఏదో జరిగిపోయింది, సో నాకెవరు లేరు, సో వెనక ముందు ఇదేమో కుటుంబ పాలన కాదు, సో అంటే మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇదంతా కూడా అధికార దాహంతో చేస్తున్నారా, డబ్బు కోసం చేస్తున్నారా, ఇంకెవరికైనా కోసం చేస్తున్నారా? మీరేమంటారు దీనిపైన? భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అజిత్ దోవల్ అనే వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈరోజు నాడు. ఆయన ఎవరు? వాళ్ళ కొడుకుల ఆర్థిక పరిస్థితి ఏమిటి? వాళ్ళ కొడుకుల మీద, వాళ్ళ కొడుకులు సంపాదించిన ఆస్తుల మీద విచారణ జరిపించే దమ్ముందా నరేంద్ర మోడీ నీకు? 18 డొల్ల కంపెనీలు పెట్టిన అజిత్ దోవల్ కుమారుల మీద విచారణ జరిపించే దమ్ముందా? లేదు. రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే పాకిస్తాన్ కొల్లబొడిచేవాట. ఆయన ఎందుకు కొల్లబడవలేకపోయావు? రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే తప్పితే నువ్వు అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళు అయింది, రద్దు చేసి ఇమీడియట్లీ తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు తెచ్చుకోను? ఆయన ఏమన్నా అనిల్ అంబానీ గారు కానీ, వాళ్ళ తండ్రి గారు బ్రదరు ముఖేష్ అంబానీ కావచ్చు, వాళ్ళ ఫాదర్ గారు కావచ్చు, ఎవరైనా యుద్ధాల్లో బాగా ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమన్నా, లేకపోతే వాళ్ళు ఏమన్నా గన్నులు తయారు చేశారా, ఏమన్నా చేశారా? వాళ్ళకి ఎందుకు కట్టపెట్టావు రఫేల్ డీల్ని? ఎందుకు తేలేకపోయారు? అనిల్ అంబానీ నువ్వు సంతకం పెట్టిన తర్వాత, నీ ప్రభుత్వం సంతకం పెట్టిన తర్వాత ఆ యుద్ధ విమానాల్ని భారతదేశానికి ఎందుకు తెప్పించలేకపోయారు? కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఏఎల్కి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసావు కదా, రద్దు చేసి నువ్వు సొంతంగా ఇచ్చావు కదా. అనిల్ అంబానీ కానీ నువ్వు అని ఎందుకు తెప్పించలేకపోయారు భారతదేశానికి? ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కదా సార్, అది నడుస్తూ ఉంది, ఆ డీల్ నడుస్తూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వాలా? ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఆర్డర్ ఇచ్చి ఉండవచ్చు, ఇంకా ఆర్డర్ కూడా అయిపోయింది. మరి ఎందుకని రాలేదంటారు? మీరు చెప్పండి. ఎందుకు రాలేదు? ఆయన చెప్పాలి, ప్రధానమంత్రి కదా ఆయన. ఈ దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయనది. ఎందుకు రాలేదన్నది. భారతదేశ జవాన్ల కోసము పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం మేము. పారామిలిటరీ ఫోర్సెస్ కోసం 3,50,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అవసరమైతే 7/12/2006 నాడు మన్మోహన్ సింగ్ గారు సంతకం పెట్టి 639 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఇస్తే ఈరోజు దాకా ఎందుకు రానివ్వలేదు నువ్వు? భారత జవాన్ల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2009 వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో నాణ్యత బాగలేదు, వాళ్ళు తిప్పి పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు తయారు చేసి పంపించారు. దాన్ని ఫారిన్ కంట్రీస్కి పంపించి ఉన్నాయా లేవా అని చెప్పి టెస్ట్ చేయించుకోవటానికి పంపించి అవన్నీ అయిన తర్వాత బాగలేదని చెప్పి వచ్చింది. సరే, నువ్వు వచ్చావు అధికారంలో. కాంగ్రెస్ అన్నీ అవినీతి పరులు, అవినీతి మయము, వాళ్ళు లంచాలు తీసుకున్నారు, అన్నీ చేసేసారు. నువ్వేం చేసావు? నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని మీద సంతకం పెట్టావు. పోనీ నువ్వు కొత్త కాంట్రాక్ట్ పిలిచి SSPP కంపెనీకి నువ్వు ఇచ్చావు కదా. వాళ్ళు 639 కోట్ల రూపాయలకి ఇస్తే 1,270 కోట్ల రూపాయలకి నువ్వెందుకు ఇచ్చావు? డబల్ అమౌంట్కి నువ్వెందుకు ఇచ్చావు నాయన? ఆ రోజు 2019, ఇవాళ 2009, ఇవాళ 10 సంవత్సరాల గ్యాప్లో పెరిగి ఉండొచ్చు కదా సార్. అట్లా అని కాదు, అంత పెరగదు. పెరిగితే కొంచెం పెరగచ్చు, బట్ అంత పెరగదు కదా. 30%, 20%. ఎందుకు ఇచ్చావు? దాని మీద నీ అభిప్రాయం? దీంట్లో లాబింగ్ ఏదైనా చేశారంటారా? లాబింగ్ కార్గిల్ యుద్ధంలో జరిగినప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, ఈ దేశం మీద దాడులు జరిగినప్పుడు
భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్నది. పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, అద్వానీ గారు హోంమంత్రి. ఆ రోజునాడు భారతదేశ పార్లమెంట్ మీదే సమగ్రంగా జరిగింది. కాందహార్కి విమానాన్ని హైజాక్ చేశారు. ఆ రోజునాడు మీరు వదిలిపెట్టిన మసూద్ అజరే ఈ రోజునాడు ఉగ్ర నేత అయ్యాడు. అది కూడా జస్వంత్ సింగ్ గారు మీ విదేశాంగ శాఖ మంత్రి కాందహార్ వెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. మిగిలినవన్నీ భారతదేశం మీద జరిగిన అటాక్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే జరిగినాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి రాలేదు. అంటే నేను కాంగ్రెస్ సపోర్టర్ని కాదు, నేను నిజం చెప్పుకుంటున్నా. కాంగ్రెస్కి నేను ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. కానీ దేశ భద్రత, అంతర్గత భద్రత, దేశ భద్రత గురించి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన విషయం కనుక మాట్లాడుతున్నా. నువ్వు చేయలేదు. ఏం చేసావు? అంటే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. 6089 మంది 2014 నుంచి 2019 ఫిబ్రవరి 28 వరకు 6089 మంది సైనికులు చనిపోయారు మన భారత జవాన్లు. 6089 మంది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోలేదు అంతమంది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడే చనిపోయారు కదా 6089 మంది. ఏం జరుగుతున్నట్టు అంటారు మరి? దేశభక్తులు ఎవరు అసలు? దేశభక్తులు అనే దానికి నిర్వచనం ఏంటి? అంటే నేను ఈ దేశంలో పుట్టాను, మానవతా గురించి వాదం గురించి నేను మాట్లాడకూడదు, కుల మతాల సామరస్యం గురించి నేను మాట్లాడకూడదు, భాషా సంస్కృతి సాంప్రదాయాల గురించి నేను మాట్లాడకూడదు. అరే 60 ఏళ్ళు భారతదేశ జెండాని ఎగరైనటువంటి మీరు భారతదేశ సమగ్రత, సమైక్యత, దేశభక్తి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ? నరేంద్ర మోడీ నీ పార్టీకి ఎక్కడ? నరేంద్ర మోడీ నీకెక్కడది? నీ పార్టీకి ఎక్కడదే? 60 ఏళ్ళు భారతదేశ జెండాని మోసారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కానీ భారతదేశ జెండానే ఎగరలేదు మీరు. అసలు మీరా భారతదేశ స్వాతంత్రం గురించి, దేశభక్తి గురించి ప్రజలకి నేర్పేందుకు మేమందరం భారతీయులమే, నేను భారతీయుడినే, ఈ దేశ భూమిపుత్రుడినే, దా పద ఇద్దరు వెళ్దాం, సియాచిన్కి వెళ్దాము, చైనాతో వారు చేస్తా, లేదా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్దాం, వాగా బోర్డర్కి నడు, ఇద్దరం యుద్ధం చేద్దాం, దా యుద్ధం చేద్దాం నడు, పాకిస్తాన్ బోర్డర్లో సస్తే సస్తా, నువ్వు చావు, నీకు ఆ ధైర్యం లేదు. దేశ ప్రజల్ని ఇరకాటంలో పెట్టి దత్తపుత్రులుగా కుడిభుజం ఎడంభుజంగా అడ్డోని అంబోనుల్ని దత్తపుత్రులుగా స్వీకరించి ప్రపంచంలోనే 10వ మనిషిట ఆస్తులలో 3,50,000 కోట్లు ఆయన ఆస్తి. చచ్చినప్పుడు కట్టుకుపోతాడా? లేదు, కట్టుకోడు. ఈయన ఎలక్షన్లకి ఈయనకి ఫైనాన్స్ చేసి గెలిపిస్తాడు. అంతేగాని భారతదేశ ప్రజలకి నీ వల్ల వచ్చిన లాభం ఏంటి నరేంద్ర మోడీ? భారతదేశ ప్రజలకి ఒక్కటి చెప్పు. 15 లక్షల రూపాయలు వేస్తానన్నావు బ్యాంక్ అకౌంట్లో నల్లధనం తీసుకొచ్చి. నల్లధనాన్ని నువ్వు మాకు ఇవ్వడం సరిపోదు, భారతదేశ ప్రజలకి ఇవ్వలేదు, ఇవ్వవు కూడా. నువ్వు నీ వల్ల కాదు. ఇక్కడ సార్ నేను బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు రికార్డు తీసుకొని చూడండి, నేను 15 లక్షల రూపాయలు నేను వేస్తా బ్యాంక్ అకౌంట్లో అని చెప్పలే, 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మిగులుతుంది అని చెప్పాను. ఆ వీడియోని మీరు చూడండి అని చెప్పి బీజేపీ విజయబాబు గారిని నేను అడిగినప్పుడు చెప్పారు. అది ఆయన ఎలక్షన్ స్పీచెస్ వీడియోస్ అన్నీ తీసి చూపించండి. ఆయన ఎలక్షన్ స్పీచెస్, నరేంద్ర మోడీ ఎలక్షన్ స్పీచెస్ తీసి చూపించమనండి. నేను విజయబాబు మీద కామెంట్ చేయను. నేను అలా చెప్తాను. ప్రశ్న అడిగిన చేశాడు, ఆయనకు పదవి వ్యాహం ఉండుండొచ్చు, నాకు లేదు. అటువంటి చెప్పాను. ఎలక్షన్ ప్రతి నియోజకవర్గంలో నరేంద్ర మోడీ ప్రతి నియోజకవర్గంలో ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు అన్నది వాస్తవం. అంటే నోట్ల రద్దు జరిగిన తర్వాత అంత అమౌంట్ వస్తుందని అన్నారని మీరు అంటారు? నోట్ల రద్దు కాదు, బ్లాక్
బ్లాక్ మనీ స్విట్జర్లాండ్ అకౌంట్ నుంచి నోట్ల రద్దు చేసిన తర్వాత బ్లాక్ మనీ ఎలా బయటకు తెప్పిస్తానో చూడండి అదే కదా సార్. ఆ నోట్ల రద్దు అయిన నోట్ల రద్దు చేసినప్పుడు ఉగ్రవాదం ఖతమైపోతుంది. అసలు ఉగ్రవాదం ఏమి ఉండదు భారతదేశంలో. అందుకోసమే ఉగ్రవాదుల్ని అరికట్టడం కోసమే నేను రద్దు చేశా అని చెప్పాడు. 6089 మంది ఉగ్రవాదులు చనిపోయారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇలా బయటికి చెప్పొచ్చా సార్ మనం ఈ విషయాన్ని? మీరు ఏదైతుందో దేశ అంతర్గత భద్రత అన్నప్పుడు 6000 మంది చనిపోయారని చెప్పేసి నేను చెప్పచ్చు. 6080 నేను అధికారికంగా చెప్తున్నాను. నేను అధికారిక రిపోర్ట్స్ అవి, నాకేమో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. 6089 మంది భారతదేశ వీర జవాన్లు అమరులకి జై, జై బోలో భారత్ మాతాకి జై. నా అన్నదమ్ములు, నా సోదరులు లాంటి వాళ్ళు 6089 మంది చనిపోయినారు. మరి వాళ్ళ కుటుంబాలకి నువ్వేం చేసావు? ఏమన్నా చేసావా? అభినందన వచ్చాడు, రిలీజ్ అయ్యాడు. అది నీ గొప్పతనం కాదు నరేంద్ర మోడీ, అది నీ గొప్పతనం కాదు. 1948 17 నాడు సెప్టెంబర్ నాడు జరిగినటువంటి జెనీవా ఒప్పందం అది. ఆ ఒప్పందం ప్రకారమే వచ్చారు. 90,000 మందిని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాబట్టి బంగ్లాదేశ్ని విడగొట్టడానికి చేసిన ప్రయత్నాల్లో 90,000 మంది సరెండర్ అయ్యారు భారత ప్రభుత్వానికి. 90,000 మందిని ఇందిరాగాంధీ ఆ దేశానికి సరెండర్ చేయలేదా? ఎస్, ఇందిరాగాంధీ చేసింది కదా ఎస్, ఒప్పందం ప్రకారం. ఇది నీ గొప్పతనం కాదు. అనాదిగా వస్తున్నటువంటి యునైటెడ్ నేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తున్నది నువ్వేం చేయలేదు.